హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. గైస్, ఇప్పుడు ఏంటి అంటే మాకు నిన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఇప్పటి నుండి నేను ఈ హాస్టల్లో ఉండట్లేదు. అంటే నేను వెకేట్ చేస్తున్నాను. ఈరోజే వెకేట్ చేసేసి అంకుల్కి ఫీ కొట్టేసేసి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను యాక్చువల్గా. తర్వాత ఇంకేం చేయాలి అనేది నాకేం తెలియదు గైస్. ఒక సప్లీ అయితే ఉంది, అదైతే రాయాలి. ఇంకా అంతా ప్యాక్ చేసుకొని అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను. యాక్చువల్గా నేను బాలనగర్లో ఎక్కుతాను అనమాట. ఏది అని చెప్పను, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పను. సో నేను బాలనగర్లో ఎక్కితే అసలు ఎక్కువ రష్ే ఉండదు, చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఏదైనా పండుగ సీజన్ అయితేనే తప్పితే అసలు ఎక్కువ మందే ఉండరు. ఎక్కడ మళ్ళీ పటాన్చెరు చాలా ఎక్కువైపోతారు. సో ఇది నా టికెట్ అనమాట. టికెట్ కాస్ట్ 200 గైస్. నేను అసలు షాక్ అయిపోయాను. ఇంకా మధ్యాహ్నం చూస్తే యాక్చువల్గా గైస్ ఏంటి అంటే ఇక్కడ మా సైడ్ అంటే అక్కడ నుండి జేబిఎస్ నుండి మా సైడ్ ఆ ఒక్కటే బస్సు ఉంటుంది, సూపర్ లగ్జరీ ఉంటుంది. అంటే సూపర్ డిలక్స్ అవి ఏమీ ఉండదు. టీఎస్ఆర్జేసీ అంటే ఇప్పుడు బ్లూ బస్సెస్ ఉంటాయి కదా, అవి తప్ప ఇంకేది ఉండదు. ఎంత కష్టం అవుతుందో రావడానికి పోవడానికైనా కూడా. అండ్ జనాలు పటాన్చెరు నుంచి అయితే మొత్తం నిల్చొనే ఉంటారు 2-3 గంటలు. నా జర్నీ వచ్చేసి అరౌండ్ 5 to 6 hours ఉంటుంది, లైక్ వెహికల్ని బట్టి దాని స్పీడ్ని బట్టి. అంతసేపు కూడా పాపం నేను నిల్చొని వెళ్ళాలి ఒకవేళ ఎవరు లేకుంటే. బట్ ఈరోజు అయితే లక్కీగా నాకు సీట్ దొరికింది. ఇంకా ఎక్కువ అప్పుడేం లేకుండే, ఇప్పుడే ఎక్కువ అయ్యారు. ఇంకా ఇంటికి వెళ్తున్నాను గైస్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.